హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటాని, లెజెండరీ స్టార్స్ అయిన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీరందరూ కలిసి లీడ్ రోల్ లో నటించిన చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రానికి నాగార్జున దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మహాభారతంలోని సన్నివేశాలతో ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ సన్నివేశాలలో అశ్వత్థామ యొక్క పాత్రని ప్రధానంగా చూపిస్తారు. మహాభారతం కాలం నుంచి కలియుగంలో 2898 ఏడికి మారిపోతుంది అనమాట. కాశీ, శంబల, అలాగే కాంప్లెక్స్ రూలింగ్ ఇవన్నీ చూపిస్తూ ఉంటారనమాట. కాంప్లెక్స్ రూలింగ్ లో శంబల ప్రజలు పడే కష్టాలని హైలైట్ చేస్తూ చూపిస్తారనమాట. అక్కడక్కడ సర్ప్రైజింగ్ ఇచ్చే క్యామియో రోల్స్ అయితే ఉంటుంది. కాస్త ఆలస్యమైనా సరే ప్రభాస్ యొక్క ఎంట్రీ అదిరిపోతుంది అనమాట. ప్రభాస్ పాత్రను కాస్త ఫన్నీగా చూపిస్తూనే ఎంట్రీ సీన్ నాగార్జున చాలా బ్రహ్మాండంగా క్రేజీగా రూపొందించారు. కమల్ పాత్ర ఎంట్రీ సీన్స్, ఆ విజువల్స్ చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్ ఆ పాత్రలను పరిచయం చేస్తూ కథని నడిపించిన విధానం బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో ఒక్కసారిగా విస్ఫోటనం అయితే సృష్టిస్తాడు డైరెక్టర్ నాగార్జున. ఫస్ట్ హాఫ్ లో విజువల్స్ అయితే ఇండియన్ సినిమాలో ఇంతవరకు చూడని విధంగా ఉంటాయి. ఆ రేంజ్ లో ఆకట్టుకుంటుంది అనమాట. స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్ట్ గా కొనసాగుతుంది అనమాట. ఇక సెకండ్ హాఫ్ లో యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా ఉంటుంది. డ్రామా నడుస్తూనే యాక్షన్ కూడా కళ్ళు చెదిరే విధంగా ఉంటుంది అనమాట. దీపికా పదుకొనే ఇన్వాల్వ్స్ అయిన యాక్షన్ సీన్ కూడా సెకండ్ హాఫ్ లో బాగా ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 20 నిమిషాల పాటు ఉండే క్లైమాక్స్ సినిమా యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. గూస్ బంప్స్ తెప్పించే విధంగా నాగార్జున క్లైమాక్స్ ని ఆ విధంగా రెడీ చేశారనమాట. ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా పండించడంలో నాగార్జున సక్సెస్ అయ్యాడని చెప్పాలి. విజువల్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. ఇక అస్సలు విషయానికి వస్తే బీజిఎం చాలా బ్రహ్మాండంగా ఇచ్చాడు సంతోష్ నారాయణన్. సో సినిమా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే హిట్ ఆ పట్ అనే మాట పక్కన పెట్టేసి అసలు ఆ క్వశ్చన్ అడిగితే ఈ ప్రశ్న ఏంట్రా బాబు అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఆ రేంజ్ లో సినిమా ఉంది. బ్రహ్మాండమైన బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట ఈ చిత్రం. మరి చూడాలి ఈ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది అనేది. ఫ్రెండ్స్, మీరు ఈ మూవీని చూసినట్లయితే ఈ మూవీ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.